కామారెడ్డిలో గత 2 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని ఎమ్మెల్యేగా రాజకీయ మార్పులు రావాలి, కరప్షన్ లేకుండా నడవాలి, పేద ప్రజలకు సర్వీస్ చేయాలి, ఆడంబరాలకు పోకుండా సింప్లిసిటీగా చాలా సింపుల్గా ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని చెప్పి ఒక్కరినే వెళ్ళడం, ఊర్లోకి వెళ్ళడం, మాట్లాడడం, రావడం, ఎక్కడికి వెళ్ళినా ఒక్కరినే రావడం, ఈ ఫ్లెక్సీ లంగామ కానీ, ఆడంబరాలు కానీ, కాన్వాయిలు కానీ, కరప్షన్లు లేకుండా మార్పులు తీసుకురావాలా, యువతకు భవిష్యత్తు చూపించాలా. రాజకీయం అంటే అది కలెక్షన్ కాదు, ఖాదీ అంటే కలెక్షన్ కాదు, అది సర్వీస్ అనేది తెలవాలా. తెలుపుదనానికి చిమ్మము ప్రజలకు సేవ చేయడం అనేది తెలవాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తూ వస్తుంటే అధికారం ఉంది కదా అనే అహంకారంతో గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారుగా వచ్చిన తర్వాత నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటమి చెందిన ఈ ప్రాంతం నుంచి అతనికి ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చిన తర్వాత నేనే మొత్తం చేస్తున్నా, ఈ 40 ఏళ్ళు ఏమీ చేయకుండా ఇప్పుడే నేను మొత్తం చేస్తున్నా అన్నంత ఆత్రంతో ఇన్ఛార్జ్ మినిస్టర్లను పెట్టి ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తూ ఉంటే, క్వాలిటీ లేని వర్క్ చేస్తూ ఉంటే అడ్డుకున్నటువంటి వ్యక్తిని, డబ్బులు ప్రభుత్వం నుంచి అధికారుల ద్వారా నేను రాసిన లెటర్ల ద్వారా వచ్చిన శాంక్షన్స్ని నేను తెప్పించిన అని చెప్పుకుంటూ ఇన్ఛార్జ్ మినిస్టర్ని తీసుకొచ్చుకుంటూ ప్రోటోకాల్ లేదు అని నేను మాట్లాడడం వల్ల అధికారులు వెంట వెళ్ళలేకపోవడం వల్ల ఇన్ఛార్జ్ మినిస్టర్ని పెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి ఈ షబ్బీర్ అలీ చేస్తూ ఉండని, లేదు చూద్దాం, ఇంకొక 2 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరం వరకు చూద్దాం, ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పి ఆలోచిస్తూ కొంచెం ప్రజల పక్షాన చూసాం. కార్యకర్తలు కొట్లాడుకొని ప్రశాంత వాతావరణాన్ని ఇవాళ రాజకీయ రణరంగంగా మార్చడం బాగుండదు, మార్పు కోరుతున్న వ్యక్తిగా ఓర్పు ఉండాలి అనుకొని నేను ఓర్పుతో ఉంటే ఓటమి చెందిన వ్యక్తి ఇక్కడి నుంచి పారిపోయి నిజామాబాద్లో పోటీ చేసి ఓటమి చెంది ఇవాళ మళ్ళీ కామారెడ్డిలో ఉంటూ ఈ రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. వెంకటరమణారెడ్డి అవినీతిలో కింగ్ అన్నారు. వెంకటరమణారెడ్డికి కౌన్సిలర్ సీట్ ఇచ్చి రాజకీయ రంగప్రవేశం చేసిన అని చెప్తున్నాడు. వెంకటరమణారెడ్డికి జడ్పీటీసీ ఇచ్చి జడ్పీ చైర్మన్ చేసిన అని చెప్తున్నాడు. నువ్వు చేసేది ఏంది నాయన? నువ్వేం చేసేది ఉంది? నువ్వెవడి అసలు ఇవి చేయనీకి? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు కౌన్సిలర్ ఇస్తే నీవే ఓటమి చెందించినావు, నీవే ఆపోజిషన్లో ఉన్నటువంటి బీజేపీ కౌన్సిలర్ ఇప్పుడు ప్రస్తుతం నీ కాంగ్రెస్లో చేరిన కృష్ణమోహన్కు సపోర్ట్ చేసి నన్ను ఓటమికి గురి చేసినటువంటి వ్యక్తివి నీవు. 2006లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు జడ్పీటీసీ తాడవాయికి ఇస్తే అక్కడ సొంత బలంతో గెలిచినటువంటి వ్యక్తిని నేను. కాంగ్రెస్కు 2 కాన్స్టిట్యున్సీల్లో 10 జడ్పీటీసీలు ఉంటే 2 వచ్చినాయి, ఒకటి మాచారెడ్డి, అది కూడా అందరినీ కొనుక్కొని యునానిమస్ చేసుకున్నారు అక్కడ వ్యక్తులు. ఇకపోతే నేను ఒక్కడిని తాడవాయి మండలం నుంచి గెలిచాను, మిగతా అన్ని కూడా టీఆర్ఎస్ టీడీపీ గెలిచింది. అలాంటి పరిస్థితిలో జిల్లా పరిషత్ చైర్మన్గా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2008లో టీఆర్ఎస్ అలయన్స్ ఉంటే దాన్ని విడగొట్టి మీరు నో కాన్ఫిడెన్స్ నేను చేస్తా, 23 సంవత్సరాల తర్వాత జిల్లా పరిషత్లో జెండా ఎగరేస్తా అని నేను చెప్పడం జరిగింది. చెప్తే రాజశేఖర రెడ్డి గారు భుజం తట్టి వెన్ను తట్టి ముందుకెళ్ళమని చెప్పారు. ఆయనను నేను రాజకీయ గురువు అని చెప్పిన ఎన్నోసార్లు ఇప్పుడు కూడా చెప్తున్నాను. నీవు గురువెక్కడివి? నీవు నా ఇంటి ముందట మా నాన్న దగ్గరకు వచ్చి నిలబడ్డోడివి, మా ఇంటి ముందట మామిడి చెట్టు కింద 100 సార్లు నిలబడ్డ చేయలు కట్టుకొని మా నాన్న 68లో కానీ 78లో కానీ పోటీ చేసినప్పుడు నువ్వు గోడల మీద రాతలు రాసినోడివి. నిన్ను బట్టుపోచయ్య గారు ఆయన తీసుకొచ్చి రాజకీయ ఆరంగేట్రం చేసిండు, నీకే దిక్కులేదు, నువ్వు నన్ను చేయడం. మా తండ్రి 25 సంవత్సరాల సమితి ప్రెసిడెంట్, నాకు నువ్వు రాజకీయ భిక్ష పెట్టుడు అనేది ఎవడన్నా నమ్ముతాడా? అసలు నీకేమన్నా అర్థం ఉందా? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నీ బతికేంది? మాచారెడ్డిలో ఉన్న మాచారెడ్డి ప్రజలకు తెలియదా? ఆఖరికి నువ్వు ఇప్పుడు కట్టినటువంటి ఇల్లు ఏదైతే 5 అంతస్తులుందో
దానికి కూడా మున్సిపల్ పర్మిషన్ లేదు. కనీసం ఐదు అంతస్తులున్న ఆ బిల్డింగ్ చుట్టూరా ఫైర్ ఇంజన్ తిరగాలి, సెట్ బ్యాక్స్ లేవు. నీ సంగతి ఎవరికి తెలియదు. సరే, నీ గురించి మాట్లాడితే ఇంకా 2 ఏళ్ళు మాట్లాడినా సమయం సరిపోదు. సరే, వ్యక్తిగా నీకు 2 సంవత్సరాలుగా వయసులో పెద్దోడిగా నేను గౌరవం ఇస్తూ వచ్చిన పోన్లే. కానీ నీవెంత దూరం ఎగబాకినావంటే రాజకీయ స్వార్థం, అధికారం కోసం ఈ నియోజకవర్గం నా సొంతం, మాకు మా జాగిర్ రాసి ఇచ్చిండు, నేను ఒక రజాకర్ని అన్నట్టు నీవు డ్రామాలు చేస్తూ వచ్చినావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటమి చెందిన ఈ ప్రాంతంలో నీవు ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నీవు చెప్పిన చరిత్ర నీకే చెప్తున్నా. ఇకపోతే నీవు చేయబట్టే నేను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొని అందరూ ఇబ్బందుల పాలైంది. అప్పుడున్న జనార్దన్ గౌడ్ గారు కానీ, ప్రతాప్ రెడ్డి గారు కానీ, నేను కానీ, ఆకుల శ్రీనివాస్ గారు కానీ, ఎల్లారెడ్డిలో ఎంతమంది ఉన్నారో అంతమందిని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఇవాళ ఇక్కడ డాక్టర్ వెంకట్ జమున రాథోడ్ గారిని కూడా రోడ్డు మీదకే తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి యావత్తు మందిని ఇవాళ తన్నులు తిన్నటువంటి పారిపోయి దాడికి వచ్చినటువంటి మహేందర్ రెడ్డిని కూడా కనీసము ఆ ఊరి సర్పంచ్గా ఆయనంతలా అయింది, కానీ ఆయన ఒక్క పదవి కూడా ఇప్పియలేదు. నువ్వు ఎవరిని కామారెడ్డి కాన్స్టిట్యున్సీని దాటి నిన్ను కాదని రాష్ట్రానికి ఎవరిని పోనివ్వలేవు. ఇటీవల పోయింది ఒక చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే నిన్ను కాదని పోయింది. అది తప్ప నువ్వెవరిని కూడా రాష్ట్రంలో ప్రధాన పోస్టులో ఉంచే ఆలోచన పార్టీ పోస్టులో కాదు, ప్రభుత్వం పోస్టులో కూడా ఉంచావు. నిజామాబాద్లో 4 కార్పొరేషన్లు వస్తాయి, బాన్స్వాడలో వస్తాయి, కానీ కామారెడ్డిలో రాదు. 30 ఏళ్ళు నీ వెనకాలే తిరిగినా ఇంకా కామారెడ్డిలో కౌన్సిలర్ స్థాయో ఆ కింది స్థాయి ఉండాల్సిందే తప్ప పైకి ఎదగనీయవు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తగదునమ్మా అని చెప్పి మళ్ళీ వచ్చినావు. ఇవాళ నీకు మర్యాదగా గౌరవంగా మర్యాదగా చెప్పి చూసి కాని పక్షంలో నేను మాట్లాడాల్సి వచ్చింది. అసెంబ్లీలో ఉందాగా ఉండాలి. వరల్డ్ క్లాస్ హైదరాబాద్లో 3rd క్లాస్ పాలిటిక్స్ ఉండకూడదు, మంచిగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి మనిషిని ఇవాళ నేను చిన్న లాస్ట్ అండ్ లీస్ట్ బూత్నే మాట్లాడే పరిస్థితికి వీడనే పరిస్థితికి తీసుకొచ్చింది నీవు కాదా? ఇవాళ అది అయిపోయిన తర్వాత లేని ఆరోపణలు చేస్తున్నాను. సరే, ఆరోరా కాలేజీలో అయినా, శిశు మందిర్లో అయినా, కామారెడ్డి కాలేజ్ భూముల్లో అయినా ఎవరు ఏం చేశారనేది ఇంతకుముందు రంజిత్ మోహన్ గారు చెప్పారు. ఆయన అప్పటి నుంచి వింటున్నటువంటి వ్యక్తి, స్వయంగా ఆయన సంతకాలతోని ఆయన చూసినటువంటి వ్యక్తి. ఇవాళ ఎవరికి చేశారు, 142 ఎకరాలు ఎవరెవరికి చేశారు అనేది డీటెయిల్ చెప్పారు ఆయన. మిగతా భూమిని కూడా కలెక్టర్ సత్యనారాయణ ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి గారు పౌరాపట్టాన్ని తీసుకొని ఆయన చేసినటువంటి ఇది భూములు. ఈ శిశు మందిరికి కూడా లీజ్ అగ్రిమెంట్ ఇచ్చిరో దాని అమౌంట్ కూడా కాలేజీలో పడుతున్నది, అది అమ్మలేదు. నీకేది దోస్తుంది చిన్నపిల్లలకు చెప్పి తిట్టండి, నోటికి వచ్చినట్టు మాట్లాడరు, వాళ్ళని తిప్పుతాం, వాయిని పైన తిప్పుతాం, మీరు ఏమో చేస్తాం, పలుగొడతాం అంటే ఇవాళ అర్థమైంది కదా అన్న, ఓన్లీ వలుగుతుంది అన్న. ఇది ముహూర్తం, ఇది ఓన్లీ ముహూర్తం, ట్రైలర్. మీకు సినిమా ముందట ఉన్నది. మీరేమో అనుకుంటున్నారు, మర్యాద ఉంటే మర్యాదగానే ఉంటుంది. మర్యాద తప్పితే ఖాళీ ఒక 100 మంది కూడా లేని పరిస్థితులలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు మీరు. ఒకవేళ నేను ఎవరో రావద్దని మెసేజ్ గ్రామాల్లో పెట్టినా కాబట్టి ఎవరు రాలే. ఒకవేళ నేనే రండి అంటే తక్క నీ మనుషులుంటే లెక్క పెట్టేసుకు ఒక 4000 మంది వస్తారు. నీవు అనుకుంటున్నావు ఊర్లలోకి వస్తే ఈపులు పలగొడతాం, చెప్పులతో కొడతాం, నిన్ను గుద్దుతాం, ప్రత్యక్ష దాడికి దిగుతాం, నేను చంపేస్తామని బెదిరిస్తున్నారు కదా. మీరు బెదిరించినందుకు నేను ఎస్పీ గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చిన. నాకు వీళ్ళందరూ ప్రత్యక్ష దాడికి దిగుతామని బెదిరిస్తున్నారు, రేపు ప్రొద్దున నాకేదైనా జరిగితే మీదే బాధ్యత అని ఎస్పీ గారికి మొన్ననే లెటర్ ఇచ్చిన. నేను అనుమానించినట్టు ఇలా ఆ పనికి పూనుకున్నాను. నేను సందీప్కు ఫోన్ చేసి ఏదైతే నీవు అన్నావో అది ప్రూవ్ చేద్దాం, నీవు రా, ఒకవేళ మా నాన్న తప్పు చేస్తే మా నాన్న ఫోటో తీసుకొని వచ్చి నేనే చెప్పుతో కొడతా, లేదు నేను తప్పు చేస్తే నువ్వే నీ చెప్పుతో నన్ను కొట్టు, లేదు ఇదే తప్పుడు ఆరోపణ చేస్తే ఆరోపణ చేపించినటువంటి వ్యక్తి లేదా నువ్వు ఏ శిక్ష కరువులు నువ్వు అది ఆలోచించుకో, రేపు ఒక్కనివే రా, నేను ఒక్కరిని వేస్తా, ప్రెస్ ఉంటారని చెప్పిన.
ప్రెస్లో కూడా ఆఫీసర్లు దానికి సంబంధించిన కాలేజీ భూములలో ఉన్నటువంటి ఆఫీసులకు సంబంధించిన అధికారులను రమ్మని చెప్పిన. ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు ఇచ్చినామో ఎవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ రమ్మని చెప్పినాం, కానీ కార్యకర్తలను రమ్మని చెప్పలేదు. కానీ మీరేం చేశారు? వేలాదిగా తరలి రండి. దేనికి? నేను ఒక్కనే వస్తాను, నువ్వు రా, ప్రూవ్ చేయని చెప్పినాను. వేలాదిగా తరలి వచ్చి ఏం చేస్తారు అంటే మీరు కొట్టాలా, తన్నాలా, చంపాలని డిసైడ్ అయిపోయారు అనమాట. ఎందుకంత ఇబ్బంది మీకు అంటే మీ అరాచకాలను, ఆగడాలను, మీ కరప్షన్ను అడ్డుకుంటున్నాడు అనేది. దీనికి తోడు మీరు కలిసిందే బీఆర్ఎస్ తో, మీరిద్దరు ఒకటే. నా చేతిలో ఓడిపోయిన ఇద్దరు పార్టీ అధినేతలకు, ఆ అధినేతల పార్టీలను ఒక దగ్గరికి కలిపి ఇవాళ మున్సిపల్ ఫామ్ చేసి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కలిసి. నేను ఆనాడు కూడా ఉత్సాహంగానే అందరితో నవ్వుతూ మాట్లాడే వచ్చాను. ప్రజలు తీర్పిచ్చింది 16 కాబట్టి 16కే ఉన్నాం, ఎవరిని కలుపుకోలేదే. నీకు అక్కసేంటి? అవినీతి జరగనీయని చెప్పాను తప్ప వేరే విషయం ఏం లేదు. సరే అయింది, ఆ రోజుతో వచ్చినాక ఊరుకోవచ్చు. నీ మనుషులతో కొట్టిస్తా బిట్టిస్తాను. నేను రేపటి నుంచి గ్రామాల్లోకి వస్తా, ఎవడు అడ్డుకుంటాడో చూస్తా. నేను వస్తా, వచ్చేవాళ్ళు వస్తారు. దమ్మున్నోడు ఎవడైనా అడ్డుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేను పేపర్ కోసం చెప్పట్లేదు. ఇవాళ నేను ఏదైతే చెప్పినో ఒక్కరు రమ్మని చెప్పినా నేను ఒక్కరినే వస్తున్నాను. నువ్వు వేలాదిగా తరలి రమ్మన్నా నేను రావడానికే సిద్ధంగా ఉన్నా. కానీ నేను పెట్టింది మెసేజ్ 2:42కు పాత్రికేయులకు పెట్టిన, ఫైనల్ మెసేజ్ 3:12కు పంపించిన. ఇది రికార్డుకు టైంతో సహా చెప్తున్నా. దాని తర్వాత మీరు వేలాదిగా రండి అని మీరు మెసేజ్లు పెట్టారు. అయినా నేను సిద్ధంగానే ఉన్నా. రాత్రి 8 గంటలకు బాన్స్వాడలో గొడవ స్టార్ట్ అయింది. రాత్రి 8 గంటలకు బాన్స్వాడలో గొడవ మొదలైంది. అక్కడ హిందూ ముస్లిం గొడవలు చాలా అయిన తర్వాత ఎస్పీ గారు అక్కడి నుంచే ఫోన్ చేసి మాట్లాడి, మీరు ఇక్కడ ఏమన్నా మాట్లాడగలిగే ఆపిస్తే బాగుంటుందంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కాబట్టి నేను కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళని, హిందువాహిని వాళ్ళను, అన్యక్షేత్రాల వాళ్ళందరితో మాట్లాడి ఏదైతే తప్పు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ తప్పు చేసిన వ్యక్తిని ఎస్పీ గారు మేము శిక్షిస్తాము, ఈ గొడవను ఆపితే బాగుంటది, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తున్నది, వేలాది మంది పోలీసులు ఇక్కడికి వచ్చి, వందలాది మంది పోలీసులు వచ్చినాం, వేలాది మంది ప్రజలు వస్తున్నారు, ఇబ్బందులు అవుతుంది అని చెప్తే నేను మాట్లాడాను. ఇక్కడున్న చైతన్యరెడ్డి గారు, ఇక్కడున్న సిఐ నరహరి గారు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, అందరు అక్కడున్న ఏఎస్పీలు అందరూ ఫోన్ చేస్తే సరే అని మాట్లాడినాం. రాత్రి 12:30 వరకు అది మొత్తం సద్దుమనేటట్టు చేశారు. ఉదయం లేచి నేను వస్తే అక్కడ పోలీసులు, ఇక్కడ పోలీసులు వేలాదిగా తరలిరండి అని మీరు పెట్టిన మెసేజ్లను చూసుకొని నేను బయలుదేరుతుంటే ఇంటి ముందట సుమారు 100 మంది పోలీసులు ఉన్నారు. 7:30కి మీరు 9:30, నేను 10 అన్నా, మీరు 8:30 అన్నారు, మళ్ళా 9:30 అన్నారు. సరే మీకన్నా ముందు నేనే వస్తా అనుకున్నా, ఒక్కడనే బయలుదేరినాం వితౌట్ గన్మెన్స్. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ గారు ఫోన్ చేసి, అన్ని తెలిసిన వ్యక్తులు, మీరంటే గౌరవం ఉంది, మీరు ల్యాండ్ ఆర్డర్ను కాపాడతారు అనుకున్నాం, ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న కాన్స్టిట్యున్సీని రణరంగంగా మారుతున్నది, మీరు సహకరిస్తే బాగుంటది. బాన్స్వాడలో సమస్య చాలా జటిలంగా ఉంది, మీకు కూడా తెలుసు. ఇక్కడ 144 సెక్షన్ ఉంది, మళ్ళీ కామారెడ్డిలో అంటే ఈ పోలీస్ ఆ పోలీస్ చాలా సఫర్ అవుతామండి. ఒక్కసారి మీరు ఇల్లు కదలకుంటే మిగతాదంతా మేము చూసుకుంటామంటే సరే మంచిది, పర్వాలేదు. కానీ కలెక్టర్ గారు రెవెన్యూ రికార్డ్స్ని తెప్పించి, ఈసీలు పహానీలు తెప్పించి, ఈ 263 ఎకరాల నర ఎంతైతే భూమి ఉందో ఈ భూమిలో ఒక్క ఇంచు కూడా ఎటన్నా పోతే నేను రాజీనామా చేస్తా, లేదు అంటే కలెక్టర్ గారు ప్రకటించాలి. ఈ భూముల విషయం 30 ఏళ్లుగా బదనాం చేసుకుంటూ తిరుగుతున్నారు నన్ను, మా తండ్రి గారిని. ఇవాళ ఎవడెవడో లేచినోడు లేవనోడు, వెంట్రుక పుట్టినప్పుడు కూడా పుట్టినటువంటి వ్యక్తి అటువంటి వాడు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉంటే కుటుంబాన్ని అవినీతి పరులు అని చెప్తే 263 ఎకరాలు తయారు చేసినప్పుడు చుట్టుపక్కల మేము 100 ఎకరాలు కబ్జా పెట్టాలి, ఎక్కడ అరగజం లేదు. ఇవాళ 263 ఎకరాలు ఒక్క గజం అమ్మితే నిరూపించమంటే నిరూపించరు. కానీ ప్రతిసారి అవినీతి అవినీతి అని అంటాడు. ఇదే దొంగ ఆ రోజు ఇలాగే చేశారు, మళ్ళీ ఈ రోజు అలాగే చేస్తున్నారు. కాబట్టి నిరూపించుకోవాల్సిన బాధ్యత నాది. ఇది నా విషయము, నన్ను అన్నారు కాబట్టి కార్యకర్తలు రావద్దు, ఒక్కరినే వస్తా అని చెప్పడం జరిగింది. నేను వెళ్లితే పోలీసులు ఆపిర్రు కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది అంటే ఇంట్లో ఉన్నా.
ఇంట్లో ఉంటే దొంగలాగే ఇంట్లో ఉన్నాడని అంటున్నారు. దొంగ ఎవరో ప్రజలకు తెలుసు, దొర ఎవడో ప్రజలకు తెలుసు. ఎవడు ఎవరికి సాయం చేసిండు, ఎవడు అమ్ముకున్నాడు, ఎవడు సంపాదించుకున్నాడు, ఎవడు ఎంతటి నీతిమంతుడో. ఇవాళ నువ్వు కట్టిన ఇల్లును చూస్తే దానికి పర్మిషన్ లేదంటే, నువ్వు కనీసం బెటర్మెంట్ కట్టలేవంటే, పర్మిషన్ లేని ఇల్లు కట్టినవంటే నువ్వెంత నిజాయితీ పరుడువో అందరికీ తెలుస్తుంది. కింది వాళ్ళతో ఏదేదో మాట్లాడించి చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిస్తున్నావు. సరే, మాట్లాడిన వాడికి భవిష్యత్తే సమాధానం చెప్తాడు, కానీ నీకు నేనే సమాధానం చెప్తా. నీవు అనుకుంటున్నావు నేను మొన్న ఆరోపించిన నీ కొడుకు రేప్ కేసు నుంచి మొదలు పెడితే నేను ఆరోపించిన ప్రతి ఒక్కటి కూడా నేను సాక్ష్యంతోనే మాట్లాడు. ఊరుకునే ప్రసక్తే లేదు. మీ ఇయ్యంపుడు ఏకైకాన్ని కావచ్చు, మీకు పోలీస్ సపోర్ట్ ఉండొచ్చు, ఇవాళ అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు మద్దతు ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారికే చెప్తున్నా, ఇలాంటి దాడులు ప్రత్యక్షంగా చేసి రేపటి నుంచి నా మీద ఈగ వాలినా గీత పడినా అది కాంగ్రెస్ ప్రభుత్వందే, అది ముఖ్యమంత్రిదే బాధ్యత అని చెప్తున్నా. ఇక్కడున్న పోలీసులకు గాని ఇప్పటి వరకు గౌరవించిన పోలీసులకు కూడా చెప్తున్నా, రేపటి నుంచి నేను ఖచ్చితంగా గ్రామాల్లో తిరుగుతా, నేను పోతా, ఎవడు అడ్డం వస్తాడో నేను కూడా చూస్తా. ఎటువంటిది జరిగినా దాని బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలా. నేనేం భయపడే వ్యక్తిని కాదు. నేనున్నది భారతీయ జనతా పార్టీలో నీతి నిజాయితీగా ఉండి ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిని. నా వెనకాల నా పార్టీ అధినేతలు వీళ్ళందరూ ఉన్నారు. మోడీ గారు, అమిత్ షా గారు, వీరందరూ కూడా ఉన్నారు. నిజాయితీతో ఉండే వ్యక్తులమే గాని మేము అవినీతి పరులం కాదు, భయపడే వ్యక్తులు గారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త నీలాగా పేడ్ వర్కర్లు కాదు. వాళ్ళు వర్క్ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేవాళ్ళు. అందుకే ఇవాళ నీ కారు బోల్తా పడ్డది. రేపు పొద్దున మీ ప్రభుత్వం కూడా బోల్తా పడుతుందని చెప్తున్నాం. షబ్బీర్ అలీ గారు, మీరు ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా రేపటి నుంచి ఇంకా యుద్ధ వాతావరణం ఇడిచే ప్రసక్తే లేదు. అడుగు అడుగున ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారో ఎవరు వస్తారో రానివ్వండి, ప్రభుత్వానికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే నీ ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డి గారు, ఇది నీకు సమాధానమే చెప్పే ఆస్కారం కామారెడ్డి నుంచే మొదలవుతుంది. ఇది మంచి చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా అనేది నీ పార్టీ భవిష్యత్తే నీకు తెలియజేస్తుంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నా. నేనేమి బెదిరించట్లేదు. ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ గా చెప్తున్నా, ఓటమి చెందిన మీరు వచ్చి కామారెడ్డిలో ఎలాంటి కార్యక్రమం చేసినా నేను ఆహ్వానం పలుకుతా. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఓటమి చెందిన కాబట్టి. ఓటమి చెందిన వ్యక్తి కన్నా మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు నేను మర్యాద ఇస్తా. మీరు వస్తే చేస్తా. కానీ 9 సార్లు టికెట్ ఇస్తే 7 సార్లు ఓడిపోయిన వ్యక్తి, ఏడ నిలబెట్టినా గానీ గెలవలేని వ్యక్తి, కనీసము ఇవాళ ఒక 100 కోట్లని ఈ సంవత్సరంలో సంపాదించినటువంటి అత్యంత నీచంగా, అత్యంత కరప్షన్ చేసే, అతి డబ్బుల లాలుచున్నటువంటి ఆ వ్యక్తిని ఇవాళ కామారెడ్డి మీద మీరు వదులుతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. నిర్ణయం మీది. మీ నిర్ణయాన్ని బట్టే నా నిర్ణయం ఉంటది. ఇది మీకు నాకే యుద్ధం అనుకుంటున్నా. నడమల పారిపోయిన వ్యక్తితో నాకు యుద్ధం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచించుకోండి. ఇంతకు ముందే నేను మిమ్మల్ని కలిసి చెప్పిన, సీఎంఆర్ఎఫ్ గురించి మాట్లాడినప్పుడే ఈ వ్యక్తి గురించి మీకు డీటెయిల్డ్ గా చెప్పిన. మీరు మాట్లాడిరు, విన్నరు, ఊరుకున్నారు. తిరిగి నేను 1.5 సంవత్సరం ఓపిక పట్టిన, కానీ ఇక ఓపిక పట్టే ప్రసక్తే లేదు. కాబట్టి మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్.